తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది ఏమిటి, వారి యొక్క నక్షత్రం ఏమిటి, వారి యొక్క రాశి ఏమిటి అనేటువంటిది, ఎందుకంటే రాజుది చూస్తేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిది చూడగా వారిది అద్భుతంగా తులారాశి అయింది. చిత్తా నక్షత్రంలో వారు జన్మించినారు. ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషం ఏమిటి, వారికి అద్భుతమైన పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది, మొన్ననే ప్రారంభమైంది. కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు, కానీ విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. కాబట్టి నరఘోష నుంచి వారు దూరం కావటానికి నిరంతరం లక్ష్మీ నరసింహ సేవ, లక్ష్మీ నరసింహ ఆరాధన, కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాదులు తులారాశి వారు చెయ్యాలి. మన అధినాయకుడు మన కేసీఆర్ గారి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో వారు జన్మించారు. మేషలగ్నం, బృహస్పతి ద్వితీయ స్థానంలో, శనైశ్వరుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. రవి ఏకాదశంలో ఆ శుక్రునితో బుధాదిత్య యోగంతో ఉండడం చాలా శ్రేష్టమైనటువంటి అంశం. రామచంద్రుల వారికి ఏ విధంగానైతే జాతకంలో వివిధమైనటువంటి ఎక్కువ యోగాలు ఉన్నాయో, ఉచ్చస్తే గ్రహపంచకే అనేటువంటి స్థితి ఆ రామచంద్రుల జాతకానికి మన యొక్క కేసీఆర్ యొక్క జాతకంలో కూడా ఆ విధమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి స్వస్థానపూరితమైనటువంటి గ్రహాల చేత ఈ సంవత్సరం చాలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమే కాకుండా ఖచ్చితంగా ప్రజాపాలన ఆ యొక్క ఈ తెలంగాణ ప్రజలు ఏ విధమైనటువంటి ప్రజాపాలన కోరుకుంటూ ఉన్నారో మళ్ళీ కూడా తిరిగి ఆ యొక్క కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇది. నేను చెప్తున్నటువంటి అంశం కాదు. మరి ఈ రాశి వారికి నవమస్థానంలో శనీశ్వరుడు, అష్టమంలో రాహు ఉన్నాడు కదా. అంటే రాహు అష్టమంలో ఉన్నప్పటికీ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ నృసింహస్వామి యొక్క అనుగ్రహం, అష్టమ రాహువు ఎవరి యొక్క ఆరాధన చేత వారికి అష్టమరాహు దోషం పోతుందో ఆ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి వారు సత్యం విధాతం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతే శ్విఖిలేషు చాత్మనః